త్రూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ద సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనలేము. సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్ని కూడా ప్రతి వాళ్ళ అట్రాక్షన్ని గ్రాప్ చేసుకోవడానికి, వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఎవరో ఇక అందరూ అబ్బాయిలందరూ నన్ను చూసి ఇక పడి చచ్చిపోవాలి, ఇక నేనే ఐశ్వర్య, నేనే ఇలియానా, నేనే సమంత అనుకోవాలి. అసలు చూసి అబ్బా ఏం ఫిగర్ అనుకోవాలి. ఆడవాళ్ళల్లో ఇది ఒకటి స్టార్ట్ అయిందని. ఇట్ ఈస్ నాట్ లైక్ అంతకుముందు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంచెం కాలేజ్ వెళ్ళే అమ్మాయిల్లో ఇది ఉండింది. ఇప్పుడు స్కూల్ వెళ్తున్న అమ్మాయిలు కూడా న్యూడిటీకి బాగా అలవాటు అయ్యారని. అండ్ వాళ్ళకి కల్చర్ దీంతో సంబంధం లేదు, వాళ్ళకి ట్రెండ్తో మాత్రమే సంబంధం ఉంది. ఇప్పుడు రీసెంట్లీ ఒక సాంగ్ వైరల్ అవుతుంది, ముంబైకి రా, ఏంటో సాంగ్ అని, సంథింగ్ ఇక్కడికి నేను రాను, ముంబై రాను, ఏందని ఆ పాట ఏంది, ఏదో ట్రెండ్ అవుతుంది. ముంబై పోయేటోళ్ళు ఎవరో మనకు బాగా తెలుసు. వి యూస్ టు కాల్ దెమ్ వాట్, ఏదో నేను ఇదికి రాను, సంథింగ్ ఏదో ప్రైవేట్, ఏదో ఒక స్టెప్. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. పుష్పవన్లో ఒక ఊ అంటవా అది ఒక సాంగ్ వచ్చింది. చిన్న చిన్న పిల్లలు లోపల వేసుకోవాల్సినవి బయట వేసుకొని జస్ట్ ఫర్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. అది కన్న తల్లే వాళ్ళ రిలేటివ్స్కి గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. ఫస్ట్ వీడియో తీయడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి బ్రెస్ట్ కనిపించుకుంటూ, పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ, థైస్ కనిపించుకుంటూ, అండ్రామ్స్ కనిపించుకుంటూ, నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ, ఏమైనా అంటే మా రైట్స్, అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు. మాకు హక్కులు లేవా, నువ్వెవరు చెప్పడానికి, చూపించుకో, ఎవడు పాడైపోతుంది. అప్పట్లో అన్నయ్య నువ్వు అంటున్నా ఇలా కూడా కాదు, ముసుగు వేసుకునేవాళ్ళు. నువ్వు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడికి నువ్వు ఏమిస్తున్నావు ఇంకా? ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్లో గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కి ఇవ్వడానికి ఇంకేం మిగుల్చుకోలేదు, ఇంక్లూడింగ్ వర్జినిటీ. ఐ హ్యావ్ టు సే దిస్. నాకేం మొహమాటాల్లాగా ఏం లేవని, అట్లీస్ట్ యూ డోంట్ సేవ్ యువర్ వర్జినిటీ. 10 మంది మగాళ్ళు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళలో మొదలైందన్నయ్య. ఒక్కసారి చూడాలన్నయ్య, అది కాదు ఫ్రీడమ్ అంటే. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదవాలి, ఒక్కసారి చదవాలి ఆవిడ లైఫ్ ఎలా ఉండిందని. ఒక జిజాబాయి గురించి చదవాలి, ఒక డొక్కా సీతమ్మ గారి గురించి చదవాలి, ఒక అమ్మక్క గురించి చదవాలి. ఇంతమంది ఉన్నారని యూ కెన్ టేక్ ద ఇన్స్పిరేషన్ వేర్ 10 మందిలో ఒక మోటివేషన్ ఇస్తూ. అబ్బాయిలు కూడా తప్పలేదన్నయ్య, నేను రాసిస్తా. నా అకౌంట్లో నా హ్యాండిల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ 80,000 ఫాలోవర్లు ఉన్నారు. 75,000 ఫాలోవర్లు అబ్బాయిలే ఉంటారు నాకు తెలిసి. బికాజ్ ఐ నో ఉమెన్ డజంట్ సపోర్ట్ ఉమెన్, మెన్ డూ. ఐ రెస్పెక్ట్ మెన్ అలాట్ ఇన్ దిస్ కేస్. అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడినవాడు ఒక్కడు లేడు నాకు చూపి. అదే వ్యక్తి అక్క అని మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడు. తప్ప వ్యక్తిదా అన్నయ్య, ప్రొఫైల్దా. నా ప్రొఫైల్కి వస్తే ధార్మికంగా అనిపిస్తుంది, హోమ్లీ నేచర్గా అనిపిస్తుంది. తను ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి మగాడిలో వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అసభ్యకరంగా మెసేజ్ చేయాలి అనిపించదు. బికాజ్ వాళ్ళకి నాలో అమ్మతనం కనిపిస్తుంది, ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఈ అమ్మాయిని చూడగానే దండం పెడదాం అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఇలా ఉండాలి అని చూస్తారు. కానీ అదే ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తే ఆడదానిలాగా అనిపించదు. సో వాట్ యు షో ఇస్ అదే వాళ్ళ మైండ్ సెట్. అబ్బాయిలు అనడానికి లేదన్నయ్య. ఫస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ గర్ల్స్. ఒక ఆడదానిగా ఉండి నేను అదే చెప్పగలుగుతా, ఆడదాందే మిస్టేక్. నీ ఒంపులు సొంపులు వయ్యారాలు మొగుడు ముందు పడు పోయి, ఓకే, ఇన్స్టాగ్రామ్లో వచ్చి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ సైజ్ 32 ఉండొచ్చు, 34 ఉండొచ్చు, 36 ఉండొచ్చు, అది నీ మొగుడికి అవసరం. మిగతా వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. లైక్స్, వ్యూస్, షేర్స్ రావాలి అంటే 10 మందికి అవసరమైనది ఏదైనా పని చేయి. ఆడవాళ్ళు ఎప్పుడు వరకైతే
గడప లోపల ఉండండి అని నేను అన్నాను. నేను కూడా అలాంటి పర్సనాలిటీ కాదు. బయటకు వచ్చి ఏమైనా సాధించమని చెప్తా, బట్ నువ్వు సాధించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకు. ఓకే, ఎక్కడ ఎలా ఉండాలో ఫస్ట్ ఆడవాళ్ళు తెలుసుకుంటే మగవాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడ ఉండాలో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు వస్తారు. అండ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా స్లీవ్లెస్లు, గాగ్రాలు వేసుకుంటే ఎక్స్పోజర్, జుట్లు ఎరబూసుకొని మేకప్లు వేసుకొని, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నీ కల్చర్ని ఎలా ఉందో అంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసుకో. బట్ అక్కడ వచ్చి నువ్వు ఎక్స్పోజ్ చేస్తే ఎవడో వస్తాడు, కొంచెం ప్రశాంతంగా ఉందానరా, భక్తిగా ఉందని, దేవుడిని చూసుకుందాం, దేవుడిని ఆలోచిద్దాం, సడన్గా ఈ అమ్మాయిని చూస్తాడు, హీ విల్ గెట్ లాస్ట్. ఎనీ ఇండివిజువల్గా విల్ గెట్ లాస్ట్ అన్నయ్య. అది ఈ అబ్బాయి ఆ అబ్బాయి సంబంధం లేదు. దట్ ఈస్ ద హార్మోన్, దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. ఆ శరీరం అట్లా తయారు చేయబడింది అంటే దానికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ శరీరం ఇట్లా తయారు చేయబడింది అంటే దీనికో ఫంక్షనాలిటీ ఉంటుంది. ద నేచర్ దట్ యూ విల్ యాక్సెప్ట్. మీరు నేను ఇలా కూర్చున్నామని, నేను చీర కట్టుకొని పద్ధతిగా వచ్చే ధర్మం గురించి మాట్లాడుతున్నా, మీరు కూడా అంతే మర్యాదగా మాట్లాడుతున్నా. యూ జస్ట్ అజ్యూమ్ ఏదో ఒక వేరే సెలబ్రిటీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, కానీ ఇండస్ట్రీస్ వన్ బిగ్గెస్ట్, అంటే వాళ్ళ పోర్షన్ ఎక్కువ ఉంది ఇందులో. న్యూడిటీని ప్రమోట్ చేయడం కానీ, అన్నెసెసరీ డిజైన్స్ని అంటే క్లోతింగ్ని అది ఫ్యాషన్గా ప్రమోట్ చేయడం కానీ వాళ్ళది మెయిన్ మిస్టేక్ ఉంది. వాళ్ళు ఏదైనా అసభ్యకరమైన వస్త్రాధారంలో వచ్చి మీ ముందు కూర్చుంటే మీ ఫోకస్ ఎక్కడుంటుంది అన్నయ్య? యూ టెల్ మీ వేర్ ద ఫోకస్ విల్ బీ. ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఎందుకు అర్థం కాదు? మీరు సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే